హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన పథకం పైన ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. రైతుల ఖాతాలో ఎప్పటి నుంచో డబ్బులు జమ చేయాలని వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ₹1,00,000 వరకు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళు కూడా ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి సో పూర్తిగా ఒక్కసారి మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సపోర్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎందుకంటే రైతు రుణమాఫీ మనకి 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 18వ తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి ₹1,00,000 వరకు అయితే జమ చేస్తామని చెప్పారు. సో దాదాపు చాలా వరకు అయితే డబ్బులు అయితే జమ అవుతుంది. కాకపోతే కొంతమంది రైతుల దగ్గర వచ్చేసి డబ్బులు అయితే జమ కాలేదని చెప్తున్నారు. సో ఏంటంటే మనకి ఒకవేళ మీరు 1,50,000 కనుక లోన్ తీసుకొని ఉంటే మీకైతే కంపల్సరీ అయితే అవుతుంది. ఒకవేళ 2,00,000 పైన ఉంటే మాత్రం కంపల్సరీ అయితే కాదు. దాంతో ప్రకారంగా మనకైతే కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు కదా, ఆ డేట్లో మీరు తీసుకున్నారో లేదో చూసుకోండి. మనకి డిసెంబర్ 9వ తారీఖు 2018. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఎండింగ్ డేట్ వచ్చేసి ఏంటంటే 2023 డిసెంబర్ 13వ తారీఖు. ఈ మధ్యలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే రైతు రుణమాఫీ అయిపోతుంది. దాంతో పాటు మనకైతే ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. మనకి ఏ జిల్లాలో ఎంతమంది అర్హులు ఉన్నారో. సో ఆ వీడియో ఒక పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇచ్చేసాను. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద ఉంది. ఒకసారి మీరు చూడండి. దాంతోపాటు మనకేంటంటే ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్కి వెళ్ళి చూడండి. మీ ఖాతాలో ఏమైనా డబ్బులు జమ అయినా లేదో ఒకసారి చూసుకుంటే, ఒకవేళ లేదనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో చెప్తాను. దాదాపు మనకైతే మన తెలంగాణలో 44 లక్షల మంది అయితే దీనికైతే అర్హులని చెప్పడం అయితే జరిగింది. బ్యాంక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది. సో దీని తర్వాత వచ్చేసి మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారంటే మనకైతే దాదాపు అయితే అన్ని పనులైతే అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి రుణమాఫీ కూడా అయిపోతుంది. సో మనకి రేపటి నుంచి సోమవారం స్టార్ట్ కాబట్టి వచ్చే వారంలో మనకైతే డబ్బులైతే గురువారం రోజునైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో మనకైతే గురువారం రోజున వచ్చేసి ఎకరం ఉన్న రైతులకైతే వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరైతే పూర్తిగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ నేను పెడతాను. గురువారం ఒకవేళ వస్తే మాత్రం మీరైతే కామెంట్ అయితే చేయండి. నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నేనైతే మన ఛానల్లో వీడియో పెట్టడానికి ట్రై అయితే చేస్తాను కాబట్టి కొంచెం మీరైతే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి మీరైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టి ట్యాప్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒక్కసారి వీడియో లింక్లో నేను పెడతాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.